జీవో నంబర్ 81 ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్తో వీఆర్ఏ వారసులు అబిడ్స్లోని భూ పరిపాలన కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2020లో గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పేస్కెల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని అన్నారు. జీవో నంబర్ 21/85 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలలో 16,758 మంది వీఆర్ఏలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు. మిగతా 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. రాజకీయ నాయకులు వారి వారసులకు అవకాశాలు కల్పిస్తున్నారని, అలాంటిది ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా సేవలందించిన వీరిని విస్మరించడం సరికాదన్నారు. వీఆర్ఏ వారసులు ఉద్యోగం రాక ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దాదాపు తెలంగాణ గత ప్రభుత్వం చేసిన మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారసులకు 81, 85 జారీ చేశారు. కానీ వీళ్ళందరూ రోడ్ల మీద ఉన్న ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాట్ల మారుతుంది. వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయం లోపల ప్రభుత్వం వీళ్ళ పట్ల సరైన స్పందన గురించి, ఎందుకంటే కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి ఉద్యోగం. ముగ్గురు ఉంటే అందరితోటి అగ్రిమెంట్ అయ్యి ఒక్కరిని ప్రపోజ్ చేశారు. ఆ ఒక్కరిని ఇచ్చేటప్పుడు మిగతా వారికి డబ్బులు ఇవ్వడానికి భూములు అమ్మారు, ఆస్తులు అమ్మారు, అనేక అప్పుల పాలయ్యారు. కానీ వాళ్ళు ఏకగ్రీవంగా ఒక పేరు గుర్తించిన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం చెరగాట మారుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి 2 లక్షల ఉద్యోగాలు తమ అధికారంలోకి ఇస్తామని చెప్పి హామీ, కానీ వీరికి ఉద్యోగాలు ఇవ్వకుండా చెరగాట మారు సరియాదు. వెంటనే ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మందితో సీసీఎల్ ఆఫీసులు ల్యాండ్ రెవెన్యూ కమిషన్ జరిగింది. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ ఉద్యోగ 81, 75 జీవో ఉంది, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉంది, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది వీఆర్ఏకు ఆ ఊరు ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, వారికి ఆస్తి ఎంత, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, వాళ్ళ చరిత్ర ఏంటిది చెప్పేటటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వీరికి వీరి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఉద్యోగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఏగా 2,550 మంది వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 3 రూపాయల నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా చేయించుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంది. అనేక రకాల పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 రోజులు సమ్మె చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి 81, 85 జీవోలు ఇష్యూ చేసి వీళ్ళందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లో రెగ్యులరైజ్ చేసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చి జీవోలు ఇష్యూ చేశారు. 16,000 చిల్లర తీసుకున్నారు. ఇంకా 3,700 మంది మిగిలిపోయారు. ఈ 3,700 మంది కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ తమ్ముళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. 10,000 చిల్లర మాత్రమే వాళ్ళకి వేతనాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము వారసులకు ఎట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీళ్ళు వారసులు అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. 50-60 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల కాడ నుంచి వాళ్ళే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు. అందుకనే వీళ్ళు అడిగేది ఏంటంటే కనీసం మాకు అటెండర్ కేటగిరీ కింద తీసుకొని మాకు 17,000, 18,000 రూపాయలు కాక మా పేరు లెక్కించి ఇచ్చినట్టయితే మేము బతకడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారసులకు ఎట్లే అని అడుగుతుంది ప్రభుత్వం. మరి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ వారసులకు ఎమ్మెల్యేలు మీరు కావట్లేదా? వాళ్ళ కుటుంబంలో 2 మంది రావటం లేదా? మీకు మాత్రం వారసులు ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్లు కావాలి, అన్నీ కావాలి. చిన్న ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, తర్వాత వెట్టి చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వారసులని ప్రశ్నించడం అన్యాయమైనటువంటి విషయం.
కాబట్టి జీవోలో 81, 85 జీవోలో కూడా వీళ్ళని కూడా తీసుకోవాలని ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు కావస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, రెవెన్యూ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళది చాలా చిన్న సమస్య, ఆర్థిక భారం కూడా ఎక్కువ పడే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక ఎన్నికలు రాకముందే మీరు స్పందించి ముందుకు వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని, వీళ్ళందరినీ గుర్తించి ఆ రకంగా ఉద్యోగులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.